నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హోంమంత్రి అనిత పిఎన్ అంటూ ఓ వ్యక్తి హల్చల్, అరెస్టు చేసిన పోలీసులు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పిలుపు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలి, జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్. కర్నూలు జిల్లా లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో శ్రావణ మాసం సందడి, భారీగా తరలివస్తున్న భక్తులు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం శ్రావణ మాసోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, అమావాస్య రోజుల్లో లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల ద్వారా కోట్ల ఆదాయం సమకూరుతున్నా భక్తులకు మాత్రం సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండేవి. ప్రస్తుతం క్షేత్రం అభివృద్ధి పదంలో పయనిస్తోంది. దేవాలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు దాతల విరాళాలతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దేవాలయం వార్షిక ఆదాయం కూడా పెరుగుతూ రావడంతో దేవాదాయ శాఖ దేవస్థానానికి గత ఏడాది డిప్యూటీ కమిషనర్ హోదా కల్పించారు. ఈ హోదాలో మొదటి డిప్యూటీ కమిషనర్ వచ్చిన వెంకటేష్ దేవాలయంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ ఒత్తిళ్లకు గురైన ఆయన బదిలీపై వెళ్లారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన విజయరాజు ఆలయంలో పనిచేస్తున్న అర్చకులపై వస్తున్న విమర్శలను తొలగిస్తూ నిత్యాన్నదాన సత్రంలో మార్పులు తీసుకొచ్చారు. వెంటనే స్వామివారి భక్తులు దాతల సహకారంతో దేవాలయ అర్చకులు సిబ్బందితో కలిసి మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ మహాకుంభాభిషేకం నిర్వహణతో దాతలకు నమ్మకం ఏర్పడి ఆకర్షించడం దేవాలయం ప్రధాన అర్చకులు ఈరప్పస్వామి, ఉప ప్రధాన అర్చకులు మహాదేవస్వామి, పూజన్న స్వామి, ముఖ్య అర్చకులు శివన్న స్వామి, నాగరాజు స్వామి, ఈరన్న, మల్లయ్య తదితరులతో భక్తుల కోసం దాతలను గుర్తించారు. క్షేత్రంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను దాతల దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి పనుల్లో పాలు పంచుకునేలా చేయడంలో డిప్యూటీ కమిషనర్ విజయరాజు సఫలీకృతులయ్యారు. 6 మాసాల్లో ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమన్వయ సమావేశంలో చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. అభివృద్ధి పనులను ముందుకు తీసుకుని మరోవైపు ఆదాయం పెంచుతూ రాష్ట్రంలోనే ముఖ్యమైన 22 దేవస్థానాల స్థానంలో శ్రీలక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం ఒకటిగా గుర్తింపు పొందింది. అభివృద్ధి కోసం కోట్లలో విరాళాలు. లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి భక్తులు కోట్లలో విరాళాలు చెల్లించి అభివృద్ధి పనుల్లో సహకారం అందజేస్తున్నారు. బెంగళూరు నగరానికి చెందిన భక్తుడు మంజునాథ మహాకుంభాభిషేకానికి గోపురాలపై నుంచి హెలికాప్టర్ ద్వారా పూల వర్షానికి సుమారు 12 లక్షలు ఖర్చు చేశారు. క్షేత్రంలో కోనేరు నిర్మాణానికి 1.80 కోట్లు విరాళం అందజేశారు. ఈ పనులు శ్రావణ మాసం అనంతరం ప్రారంభించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. శ్రీశైల క్షేత్రంలో మాదిరిగా స్వామివారికి 1.30 కోట్లతో రథం చేయడానికి మరో భక్తుడు ముందుకొచ్చాడు. కర్ణాటకలోని బళ్ళారి పట్టణానికి చెందిన భక్తుడు బి తిమ్మప్ప ఉరుకుందలోని 7 కోట్ల విలువ చేసే 1 ఎకరా 11 సెంట్ల భూమిని దేవాలయం పేరిట రిజిస్ట్రేషన్ చేయించి విరాళంగా అందజేశారు. 2.30 కోట్లతో G+తో 3 అంతస్తుల అన్నదాన సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. భక్తులకు శుద్ధ జలాలు. లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు శుద్ధ జలాలు అందించడానికి నిర్మాణపు పనులు, ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. కౌతాలం సమీపంలోని రాజానగర్ ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి దేవస్థానం సమీపంలో వాటర్ సంప్ నిర్మించి ప్రతి భక్తునికి తాగునీరు అందించడానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే మంచినీళ్ళు, ప్రసాదాలు, అన్నదానం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపు వీళ్ళందరితో కలిసి చూస్తే అమావాస్య రోజు నాడు సుమారుగా సాయంత్రం వరకు 1 లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది. వారందరికీ కూడా మధ్యాహ్నం పూట భోజనంతో పాటు అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఇప్పుడు ఈ గ్రామంలో ఏమీ లభ్యం కాదు కాబట్టి రాత్రిపూట కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా టాయిలెట్స్ అనేవి లేడీస్కి, జెంట్స్కి ఉన్న 48 కాకుండా ఇంకొక 24 అయిపోయినాయండి. 2 రోజుల్లో అది ప్రారంభం చేస్తాం. అలాగే ప్రత్యేకమైన ప్రసాదాలకు సంబంధించి కౌంటర్స్, అలాగే బుకింగ్ కౌంటర్, అలాగే ఒక అంతరాలయం దర్శనం, ఫ్లాట్ దర్శనం. భక్తుడికి ఎక్కువ సమయం క్యూ లైన్లో లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి 500 రూపాయలతో ఒక ఫ్లాట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది ఉత్తరం వైపు ఉన్న అక్కడ విఐపి లాంజ్ ద్వారా భక్తులు వస్తే
వారికి అనేకంగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే శ్రావణ మాసం ఏర్పాటు తెలియజేసే విధంగా దాదాపు 20 చోట్ల ఆర్చ్ గేట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే వాల్ పోస్టర్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, అలాగే ఫ్లెక్సీలు కానీ, ఇలా ప్రచారం కూడా స్వామివారి యొక్క తెలియజేసే విధంగా చేస్తున్నాం. ఇప్పుడు అమావాస్య ఆషాఢ మాసం రోజు కాబట్టి ఫిబ్రవరి 3వ తారీఖున కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని 6వ వార్డు మరియు 7వ వార్డుల నందు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, ప్రజాసమ్మెలు తెలుసుకోవడానికి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు వార్డుల్లో ఇంటింటికి వెళ్లారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం గురజాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని మరియు సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం నాగమల్లికార్జునరావు, పిడుగురాళ్ల యార్డు చైర్మన్ తురక వీరస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో చెప్తా ఉంది, మన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మేము ఓట్లు వేసాం, అయినా కానీ మాకు ఏ పథకాలు కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోయినా కానీ పథకాలన్నీ మాకు వచ్చినాయి. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కానీ, తల్లి కొందన కానీ, అదేవిధంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకుంటే సేవలు ఇవ్వండి కానీ ఇవన్నీ కూడా రావడం వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించాలని ఆయన కృషిని ఈరోజు ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇదే రాష్ట్రం అంతా జరుగుతుంది. వైసీపీ నాయకులు ఇప్పుడు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఇంకా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళ ద్వారా మీరు గుర్తు తెచ్చుకోవాలని కూడా వైసీపీ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అమినుద్దీన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జబ్బు నర్సయ్య యాదవ్, కౌన్సిలర్ అంతటి శివ, మాజీ కౌన్సిలర్ బెల్లి బాలరాజు, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ మాదిగ, నాయకులు గంట్ల సురేష్, ఖలీల్ ఖాన్, తిరుపతి, శ్రీకాంత్, సాదిక్, సోషల్ మీడియా ఇన్ఛార్జి పిల్లి బాలరాజు, పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుతూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల చదువుపై నిబద్ధతతో శ్రద్ధ చూపితే ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మాటలను పాటిస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరగలరని అన్నారు. ఒక చిన్న గ్రామం నుంచి చదువుతోనే ఐఏఎస్ స్థాయికి చేరినట్టు పేర్కొంటూ ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, కన్న కలలను కృషితో విజయాన్ని సాధించాలని అన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 32వ స్థానంలో ఉన్న గద్వాల్ జిల్లా ఈ సంవత్సరం 26వ స్థానానికి చేరి 10.36% పెరుగుదలను సాధించినట్లు తెలిపారు. 10వ తరగతి విద్యా భవిష్యత్తుకి పునాది కనుక ఇప్పుడే దృష్టి పెట్టాలని, ఎంతసేపు చదువుతున్నామన్నది కాదు, ఎంత శ్రద్ధగా చదువుతున్నామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల ఫలితాలు మెరుగుపడేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి వారం జిల్లాలో పాఠశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకొని విద్యారంగంలో వారు ముందుకు సాగేందుకు నిరంతరం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు, భవనాల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది కనీసం 90% మార్కులతో 20 మందిపై విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. మంచి ఫలితాలు సాధించిన వారిని స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఘనంగా కలెక్టరేట్లో సత్కరిస్తామని చెప్పారు. ట్రస్ట్ ఈరోజు వీళ్ళ నుంచి చేస్తున్న ఈ స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ గారికి, స్కూల్ హెచ్ఎం గారికి,
హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ రత్నసింహారెడ్డి గారికి, తర్వాత ఇక్కడ ఉన్న అన్ని ఉపాధ్యాయులకి, పిఓ గారికి, అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ, టీచర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. రెడ్డి గారు ఎలా కష్టపడి ఇక్కడ నుంచి ఇవంతా మెటీరియల్ తయారు చేసి ప్రింట్ చేసుకుని వచ్చి ఇదంతా చేసినారని చెప్పినారు. కానీ దానికి యూజ్ అయ్యేది ఎప్పుడు? మీరు దానికి కరెక్ట్ యూజ్ చేసుకొని ఎగ్జామ్లో పాస్ అవుతేనే మనకి ఇదంతా చేయడానికి ఏదైనా యూజ్ ఉంటుంది. అది కాకుండా మనం ఇక్కడ వచ్చినాము ఏదో చెప్పినామంటే దాని నుంచి మనకేమీ అవుట్పుట్ ఉండదు. కాబట్టి ఈరోజు ముఖ్య ఈ కార్యక్రమంకి వచ్చడానికి నేను రావడానికి రీజన్ కూడా ఇదే ఉంది. లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్లో మనం 32nd పొజిషన్ నుంచి 23rd పొజిషన్కి వచ్చినాము. సో దేనివల్ల పాసిబిలిటీ అయింది అంటే, సో లాస్ట్ టైం మనం ఎంత 10 ర్యాంక్స్ 11 ర్యాంక్స్ మనకి లాస్ట్ ఇయర్ 10th స్టాండర్డ్లో 100 మెంబర్ రాస్తే 82% ఉండేది పాసింగ్ పర్సెంటేజ్. కానీ లాస్ట్ ఇయర్ 100 మెంబర్ రాస్తే 91% పాసింగ్ పర్సెంటేజ్ వచ్చింది గద్వాల్లో. ఎందుకు అంటే అదన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మన టీచర్స్ తర్వాత స్టూడెంట్స్. సో మీరు మోస్ట్ ఇంపార్టెంట్. మనమంతా ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే అది మీకోసమే. అంటే నాకు కూడా మీకు అందరికీ చూస్తుంటే నా స్కూల్ డేస్ కూడా ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు మీలాగానే ఇక్కడ ఎవరైనా హెచ్ఎంస్ లేదంటే ఎవరైనా గెస్ట్ వచ్చి మాట్లాడుతుంటే మనం కూడా ఇట్లానే స్కూల్లో, నేను కూడా గద్వాల్ లాంటి ఒక చిన్న అంటే ఒక మీడియం సైజ్ టౌన్లో పుట్టి పెరిగినాను. అక్కడ ఇట్లాంటి మీలాగానే నేను కూడా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కొన్ని మంది వాళ్ళ మధ్యలో చాలామంది ఎవరు కరెక్ట్గా ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ మనకి టీచర్స్ హెచ్ఎం మాట్లాడినారు, టీచర్స్ మాట్లాడినారు. వీళ్ళ మాట ఎవరు వినే వాళ్ళు చెప్పినట్టు సీరియస్గా తీసుకొని నిల్చున్న చాలామంది డాక్టర్స్, ఇంజనీర్ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బైపాస్ రోడ్డు వినాయకుడి గుడి వద్ద నుండి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు యువకులను మేలుకొలుపుతూ గంజాయి వద్దు, యువత భవిష్యత్తు ముద్దు నినాదంతో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గంజాయి వద్దు, యువత భవిష్యత్తు ముద్దు, యువత ఈ దేశానికి వెన్నెముక, రాబోయే దశాబ్దాల కాలంలో దేశ భవిష్యత్తును ముందుకు నడిపే యువకులు దేశానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ర్యాలీ నిర్వహించారు. 4 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, కాలేజీల్లో అధ్యాపకులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించడంతో వీసన్నపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు. మన్యం ఏజెన్సీలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సుడిగాలి పర్యటన చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు. ఈ మేరకు కన్నయ్యగూడ గ్రామంలో పీఎం జగన్ మన పథకంలో భాగంగా నిర్మిస్తున్న గృహాలను పరిశీలించారు. నిర్ణీత సమయంలో భవనాలను నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం అదే గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పక్కనే నిర్మాణం చివరి దశకు వచ్చిన ఆసుపత్రి భవన నిర్మాణపు పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించారు. ఆయన వెంట ఐటీడీఏ, డిడి కృష్ణవేణి తదితర అధికారులు ఉన్నారు. దాకా ఇల్లులు మంజూరైతే అందులో 1600 దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఒక 130 వరకే కంప్లీషన్ అయినాయి. సో మిగతావన్నీ కూడా వేగంగా మనం ఈ నెలాఖరు అంటే మేబీ డిసెంబర్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. సో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే 2,30,000 దాకా మనకి 39,000 దాకా మనకి ఒక్కొక్క హౌస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో టాయిలెట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అందులో. సో దీంట్లో ఫీల్డ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే ఇవాళ కొంతమందికి జియో ట్యాగింగ్లో సమస్యలు ఉన్నాయన్నారు. అది వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అండ్ ఇంకొంతమందికి శాంక్షన్ అయింది కానీ వాళ్ళకి ఆన్లైన్లో కనబడట్లేదు. సో అలాంటి వాళ్ళకి డబ్బులు రావట్లేదని చెప్పారు. అవి 160 దాకా గమనించాము. అది కూడా మాట్లాడి వెంటనే వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా అన్ని స్కూల్స్ కానీ అంగన్వాడీస్లో కానీ ఏదైనా బిల్డింగ్స్లో రూఫ్ కనుక సరిగ్గా లేక కొన్ని చోట్ల పెచ్చులు ఉండడం అలాంటివి జరిగితే వెంటనే అక్కడ స్కూల్స్కి మేనేజ్మెంట్ ఫండ్స్కి మనం ఒక 5,000 దాకా ఇచ్చాం మెయింటెనెన్స్ ఫండ్. అది చిన్న రిపేర్స్ చేసుకోవడానికి, మంచినీళ్ళ పైప్ లైన్ లేకపోయినా, ఏదైనా పెయింటింగ్ చిన్న ఫ్లోర్ ఏదైనా పాడైనా అవి చేసుకోవచ్చు.
అంతకన్నా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే మనం వాటిని కూడా ఏదైనా నిధుల్లోంచి డిఎంఎఫ్ నుంచి కానీ ఏదైనా నిధుల నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన భద్రగిరి సిఎస్సి ఎప్పటి నుంచో మనకి పని స్లో ఉంది. సో అక్కడ బెడ్ ఇప్పుడు సీజనల్ కండిషన్స్ వల్ల వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. సో డాక్టర్లు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. బట్ అయినా కూడా అక్కడ బిల్డింగ్ ఇప్పుడున్న ఓల్డ్ బిల్డింగ్ అయితే సరిపోవట్లేదు. సో కొత్త బిల్డింగ్ యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్ లోపల ఇస్తానని చెప్పారు. బట్ సాలూరు ఈ వీక్లో అయిపోతుంది. సాలూరు అయిపోయిన వెంటనే ఆ టీం అందరూ ఇక్కడికి వచ్చి వేగంగా పని చేస్తానని కాంట్రాక్టర్ హామీ ఇస్తున్నారు. కానీ మనం గట్టిగా పుష్ చేసి అది త్వరగా అయ్యేలా చేస్తాం. అండ్ ఇంకా మనకి మిగతా ఫ్లడ్ ఏమంటారు రెయిన్స్ అవన్నీ రేపులుండే కొంత ఎక్కువ వర్షం వస్తుందని ఒక అంచనా ఉంది. నాగవాలి తోటపల్లి బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ రిలీజ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే 4000 క్యూసెక్స్ డిశ్చార్జ్ ఉంది. బట్ ఇంకా పెరుగుతుంది, రేపు ఎల్లుండా పెరుగుతుంది. బట్ అయినా కూడా అంతా విఆర్ఓ రెవెన్యూ మన పోలీస్ అందరినీ కూడా అలర్ట్ చేసాము. నో ఇష్యూస్ అవి. సో అంతా జాగ్రత్తగానే ఉన్నాం. అండ్ క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా హాస్టల్స్ ఇంకా ఏమైనా ఫీల్డ్ ఇష్యూస్ ఏమైనా వస్తే అవి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. 1-2 తరగతులు అక్కడే ఉంచేసాం. ఏపీ రాష్ట్ర హోంమంత్రి అనిత పిఎన్ అంటూ విజయనగరం ఎస్పీ ఛాంబర్లో హడావుడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని వన్ టౌన్ సిఐ ఆర్వీకే చౌదరి తెలిపారు. విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ చౌదరి మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన ఖమ్మానికి చెందిన సంతోష్, స్టోన్ క్రషర్కు చెందిన అరవింద్ జిల్లా ఎస్పీ ఆఫీస్లోని రిసెప్షన్ వద్దకు వచ్చి వల్లంపూడిలో తన క్రషింగ్ వద్ద కొందరు రచ్చ చేస్తున్నారని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేందుకు ఎస్పీని కలవాలని రిసెప్షన్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ అరుణతో వాగ్వివాదానికి దిగాడు. తాను హోంమంత్రి పిఎన్ అంటూ నానా హడావుడి చేశారని అన్నారు. ఎస్పీ ఏకంగా హోంమంత్రి పేషిని సంప్రదిస్తే అతగాడు ఫేక్ అని తేలిందని చెప్పారు. వెంటనే మహిళ పిఎస్ ఫిర్యాదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేశామని చెప్పారు. మాకు ఆన్సర్ డిస్టర్బెన్స్ చేస్తానని చెప్పి చేశాను. వాళ్ళు దాని మీద ఆ పిటిషన్ ఏం చేశారని చెప్పేసి మన రిసెప్షనిస్ట్ అరుణ గారు ఉంటే అరుణ గారి దగ్గరికి వచ్చి అడిగాడు. అది సార్ చూసారు, సార్ నోట్స్ లో ఉంది అదంటే అతను ఆల్రెడీ అప్పుడు కలెక్టర్ గారికి హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. హోమ్ మినిస్టర్ గారు నాకు పంపించారు, నేను ఎస్పీ గారిని కలవాలని చెప్పేసి ఆఫీస్ దగ్గర హడావుడి చేస్తుంటే సార్ బిజీగా ఉన్నారు, మాట్లాడతారు మీతో అని చెప్పంటే, లేదు నేను హోమ్ మినిస్టర్ పిఏను, నేను హోమ్ మినిస్టర్ పిఎస్ అని చెప్పేసి 2 సార్లు రకరకాల మార్చి మీరు యాక్షన్ తీసుకుంటాం లేదని చెప్పేసి ఆఫీసర్ హడావుడి చేస్తుంటే దాని మీద ఆమె అది వెరిఫై చేసుకొని మాకు కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో రిటర్న్గా వచ్చి కంప్లైంట్ చేస్తే దాని మీద మేము వెరిఫై చేసాం. ఇతను శ్రీ గణేష్ సాయి గ్రావెల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వలంపూడి ఏరియాలో పనిచేస్తున్నాడు. సూపర్వైజర్ చేస్తున్న అతను హోమ్ మినిస్టర్ గారి పేరు, నెక్స్ట్ హోమ్ మినిస్టర్ పిఎన్ అని చెప్పేసి పిఎస్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేస్తున్నందుకు దాని మీద కేసు రిజిస్టర్ చేసి హైదరాబాద్ లో జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియా టీం తప్పుడు ప్రచారానికి దిగుతుండడాన్ని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అసభ్య రీతిలో వక్రీకరించి హరిహర వీరమల్లు సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రచారంపై శివదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారం కోల్పోయినా ఆ పార్టీ కుట్రలు మాత్రం ఆగడం లేదని అన్నారు. ఎంత అడ్డగోలు ప్రచారం చేసినా పవన్ కళ్యాణ్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు అని అన్నారు. ఇప్పటికైనా వైసీపీకి ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 11 అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీకి చేజారే పరిస్థితి ఉత్పన్నమవుతుందని శివదత్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, సంయుక్త కార్యదర్శి కురందాస్ అప్పలరాజు, జైన సైనికులు బత్తిన గోవింద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టలేకపోతున్నారు, విచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాజకీయం తోడైతే ఎలా ఉంటుందో మా జనసేన పార్టీ నాయకత్వం రేపు చూపించబోతుంది. ఖచ్చితంగా మీరందరూ గమనించాల్సింది, మీరు అధికారంలో ఉన్నప్పుడే మా ఏకపేగలైపోయారు, ఇప్పుడేం బీగుతారు? మా సోషల్ మీడియా పవర్ ఏంటో చూపిస్తాం. ప్రతి ఒక్క జన సైనికుడు స్పందిస్తాడు, ప్రతి ఒక్క జనసేన నాయకుడు మరి బాధ్యతగా తీసుకున్నాం. హరిహర వీరమల్లు సినిమా మరి గతంలో 2 చోట్ల ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆనాడు ఒప్పుకున్న సినిమాలు 3-4 సినిమాలు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. సమయం లేదు. గత ఎన్నికల్లో ఈ వైసీపీని ఓడించడానికి సంపూర్ణంగా సినిమాలకు దూరంగా ఉండి
ఆయన చాలా కష్టపడ్డారు. తర్వాత కొంత టైం ఇచ్చి 5 సంవత్సరాల వ్యవధిలో ఈ సినిమాని పూర్తి చేసి మరి నిజంగా కోహినూరు వజ్రం మరి నవాబుల దగ్గరికి ఏ విధంగా మరి వెళ్ళింది అనే అంశం మీద ఈ సినిమా ఉండబోతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరించాలి. మీరు నిజంగా రాజకీయం మీరు చేయడం మానేయండి, సినిమా చూసి మాట్లాడండి, సినిమా నిజాయితీగా అది ఎలా ఉందన్నదో మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడపాలనంటే ఆయన కష్టంతో సినిమాల్లో నటించి ఆయన సంపాదనని రాజకీయ పార్టీకి వెచ్చించి ఈరోజు రాష్ట్రంలో మరి దేశంలోనే వెనక్కి తిరిగి చూడకుండా మన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన పార్టీ. ఆయన రాజకీయం చేయాలనుకుంటే 10 నిమిషాల పని, కానీ సినిమాని ఎప్పుడు ఆయన సినిమాగా చూస్తారు. సినిమా హీరోలందరినీ కూడా ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా కొత్త తరం సినిమాల్లోకి రావాలని చెప్పి ఆదరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి, మీరు ఆలోచించాల్సిందే. నీ దగ్గరికి సినిమా యంత్రాంగాన్ని మొత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని చేతులు కట్టించు. పాయకరావుపేట వైసీపీకి శ్వాస లభించినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఎస్ రాయవరం ఇన్ఛార్జి మండల అధ్యక్షులు, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు బొలిశెట్టి గోవిందరావు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీలో కష్టపడిన వారందరికీ గుర్తింపు లభించడం లేదని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తాము ప్రతిపక్ష పాత్ర పోషించవలసి వస్తుందని వాపోయిన బొలిశెట్టి పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదంటూ అధిష్టానం తీరుపై గోవిందరావు సంచలన ఆరోపణలు చేశారు. అధికారం కోల్పోయిన ఏడాదికే బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ అంటూ పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే పార్టీలో పరిస్థితులను అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్దామని 3 ఏళ్లుగా ప్రయత్నించినా జగన్ అపాయింట్మెంట్ లభించలేదని వాపోయారు. ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధిష్టానం తీరు ఏమాత్రం మారలేదని ఆరోపిస్తూ బొలిశెట్టి రాజీనామా బాట పట్టారు. దీంతో పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబురాజు, అలాగే కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథులు గోవిందరావుకు ఫోన్ చేసి రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ స్థానిక సీనియర్ నేతలు, ఎంపీటీసీలు, సర్పంచులు స్వయంగా గోవిందరావును కలిసి పార్టీని వీడవద్దని కోరినట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరుకు 2 రోజుల క్రితం వైసీపీ మండల పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన బొలిశెట్టి పార్టీ శ్రేయోభిలాషుల ఒత్తిడి నేపథ్యంలో తాను రాజీనామా నిర్ణయం తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక నిర్ణయం, ఇంకా పరిస్థితిని గమనిస్తా అని గోవిందరావు మీడియాకు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నిన్న నేను మా పార్టీ పట్ల అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండల పార్టీ అధ్యక్ష పదవికి, అలాగే పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మా పార్టీ పెద్దలందరూ ఫోన్ చేసినప్పటికీ దాన్ని వ్యతిరేకించి నా నిర్ణయం మారదని చెప్పడం జరిగింది. కానీ మా పార్టీ కార్యకర్తలు గతంలో మా నియోజకవర్గంలో రకరకాల ఇబ్బందులు జరుగుతున్న రోజున మేమందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు కాదని నీకు అండగా నిలబడ్డాం. కాబట్టి ఈరోజు నువ్వు మాతో చెప్పా చేయకుండా బయటికి వెళ్ళాలతో, కాబట్టి మనందరం కలిసి ఏకపక్షంగా ఒకసారి నిర్ణయం తీసుకుందామని చెప్పడం, అలాగే కూడా పెద్దలు కూడా గట్టిగా ప్రజలవడంతో ఈ నిర్ణయాన్ని మేము ఇబ్బందిని అయితే ఉందో దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఓ 4-5 రోజుల్లో సెటిల్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ లభించిన తర్వాత కర్నూలు జిల్లా మంత్రాలయం కోసగి మండలంలో ఉపాధ్యాయులకు ఫిల్టర్ నీళ్లు, విద్యార్థులకు బోరు నీరు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనము మెనూ పాటించని ఏపీ మోడల్ స్కూల్ మినరల్ వాటర్ ఏర్పాటు చేయాలని అన్నం తిన్న ప్లేట్లలో నిరసన వ్యక్తం చేశారు. ఇక మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ శ్రీకారం చుట్టడం. ఇక ఐఏఎస్లు, ఏఐఎస్ఎఫ్ ఏపీ మోడల్ స్కూల్ను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులకు గురువారం రోజు పాటించాల్సిన మెమో కాకుండా సాంబార్ అన్నం పెట్టి ప్రిన్సిపల్, విద్యార్థుల పొట్ట కొడుతున్నారని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు త్రాగడానికి నీళ్లు కూడా లేవని, ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ ప్రిన్సిపల్ రూమ్లో పెట్టుకొని తాగుతున్నారు. విద్యార్థులు మాత్రం శుభ్రం చేయని బోరు నీరు వదిలి త్రాగిస్తున్నారని చెప్పారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన రాగి జావ కూడా ఇవ్వడం లేదని, వెంటనే అధికారులు విచారణ చేసి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడు సంతోష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిలో భాగంగా కోసిగిలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించడం జరిగింది. మధ్యాహ్నం
భోజనం మరి సందర్శిస్తే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కొని ప్లేట్లు కడుక్కోవడానికి నీళ్ళు ఉన్నాయి కానీ త్రాగడానికి నీళ్లు లేవు. చేతులు కడుక్కునే నీళ్ళనే త్రాగునీరుగా వాడుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు త్రాగునీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హోంమంత్రి అనిత పిఎన్ అంటూ ఓ వ్యక్తి హల్చల్, అరెస్టు చేసిన పోలీసులు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పిలుపు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలి, జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్. కర్నూలు జిల్లా లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో శ్రావణ మాసం సందడి, భారీగా తరలివస్తున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజాపక్షం.